రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకునేది ఎవరి కోసం? ప్రజల కోసమా? లేకపోతే వాళ్ళ పార్టీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? ఈ విషయం బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కూడా ఉమ్మడిగా పోటీ చేశారు, ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పార్టీ గెలిచిన తర్వాత టీడీపీ పూర్తిగా ఎన్నికల హామీలను తుంగలోకి దొక్కేశారు. దానిపై టీడీపీ కానీ జనసేన కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మోడీ కానీ లేకపోతే రాష్ట్ర నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ టీడీపీని ఉమ్మడి మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదు అని ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు. ప్రత్యేక హోదా తీసుకురాలేదు. 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా ప్రత్యేక హోదాపై ఒక్క మాట కూడా వీళ్ళు మాట్లాడలేదు. 3 పార్టీలు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారే కానీ ఈ 3 పార్టీలు కూడా ఒక్కరోజు కూడా ధర్నా చేసింది లేదు, ప్రజా సమస్యలపై పోరాడింది లేదు. మళ్ళీ 2024 ఎన్నికలు వస్తున్నాయి. వీళ్ళు తిట్టుకున్నది మర్చిపోయారు, ముద్దులు పెట్టుకున్నది మర్చిపోయారు, ఒకరిపై ఒకరు బండబూతులు తిట్టుకున్నారు. మోడీ గురించి చంద్రబాబు నాయుడు లెక్కలేనన్ని తిట్లు తిట్టాడు. అవన్నీ ఏమైపోయాయో తెలియదు. పవన్ కళ్యాణ్ కూడా మోడీని తిట్టాడు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్నాడు, అమరావతి రాజధానిపై సెటర్లు వేశాడు. అవన్నీ ఏమైపోయినాయో తెలియదు. మోడీ మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అమరావతి రాజధాని కోసం ఆయన సపరేట్గా శ్రద్ధ కూడా పెట్టలేదు. అమరావతి రాజధానికి ప్యాకేజీ ఇచ్చిన ఆయన రాజధాని ఎందుకు కట్టలేదు అని ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడును ప్రశ్నించలేదు. మళ్ళీ ఒకరికొకరు 2023 ఎన్నికలకు కలిసి వెళ్తాము అని పొత్తు కోసం ప్రతి ఒక్కరూ కూడా కూర్చుని ప్రజలకు అనౌన్స్ చేశారు. మేము పొత్తులతో ముందుకెళ్తున్నాము అని చెప్తున్నారు. మరి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన హామీల పరిస్థితి ఏంటి? 2014లో ప్రజలను ఎలా అయితే రైతు రుణమాఫీ, గోల్డ్ లోన్ రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఉచిత కరెంటు అని చెప్పి ప్రజలను మోసం చేసి రైతులను దగా చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా మోసం చేస్తాము అని అనుకుంటున్నారా? ప్రజలు దీనిపై ప్రశ్నించాలి. ప్రజలు దీనిపై ఆలోచించాలి. వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదు, పార్టీలు ముఖ్యం కాదు. రాజకీయ నాయకులు ఆడే ఆటలో మీరు పావులు కావద్దండి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎందుకు ఈ పొత్తులకు వెళ్తారో, ఎందుకు మేనిఫెస్టోలు తయారు చేస్తారో, గెలిచిన తర్వాత ఎందుకు విడిపోతారో, ఎందుకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారో, మళ్ళీ ఎన్నికలు వచ్చే లోపల ఎందుకు కలిసిపోతారో ప్రజలు దీనిపై ఆలోచించాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి. గతంలో మీరు కలిసి ప్రజలకు ఏం ప్రయోజనం చేకూర్చారు, మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు అని అందరూ అడగాలి. ప్రత్యేక హోదా ఏమైంది అని టీడీపీని అడగాలి, జనసేనని అడగాలి. ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని మోడీని ప్రశ్నించాలి, బీజేపీ పార్టీని ప్రశ్నించాలి, బీజేపీ నాయకులను ప్రశ్నించాలి. రాజధానిని ఎందుకు కట్టలేదు అని చంద్రబాబును ప్రశ్నించాలి. రాజధాని కట్టకపోతే పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదు అని వీళ్ళందరినీ ప్రశ్నించాలి. ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోవాలి. పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం కాదు, చంద్రబాబు ముఖ్యం కాదు, పవన్ కళ్యాణ్ ముఖ్యం కాదు, మోడీ ముఖ్యం కాదు. ప్రశ్నించడమే ముఖ్యం. మీకు ప్రయోజనాలు చేకూర్చుకోవడమే ముఖ్యం. ఎవరు మంచి చేశారు, ఎవరు ప్రజలకు నష్టం చేకూర్చారు అన్నది ముఖ్యం. పొత్తులతో ప్రజలకు మేలు జరుగుతుందా, లేకపోతే వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుంటున్నారా అనేది ప్రశ్నించి తీరాలి.